వాక్య విని వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది తల్ల ఉంచుకొని ఆలోచిస్తున్నారు. మీరందరూ కూడా నేను వాక్యం చదవమన్నప్పుడు బైబిల్ చదివే వాళ్ళు చదువుతారు. మీరు బైబిల్ తీసిపెట్టి మీరు నా వైపే చూస్తూ ఉండండి. చక్కగా వాక్యాన్నేనండి. ఎక్కువ టైం కూడా నేను చెప్పను, ఎందుకంటే మన ప్రభు బల్ల ఉంది కాబట్టి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, పాత దినాల్లో అయితే పాత రోజుల్లో భక్తి వేరు, ఈ రోజుల్లో ఉన్న భక్తి వేరు. జాగ్రత్త వినండి. ఈ రోజుల్లో భక్తి ఎలాంటిదంటే మోడర్న్ భక్తి, అంటే మోడల్ భక్తి. మోడర్న్ అంటే రొటీన్గా ఈ మధ్యలో మీరు చూస్తున్నారు లేదో కొన్ని చోట్ల ఈ ఫుడ్స్ వచ్చినాయి. ఏం ఫుడ్ అది? హాట్ ఫుడ్సా, ఫాస్ట్ ఫుడ్స్? ఏం ఫుడ్? అట్లా ఉంటుంది ఇప్పుడు పరిస్థితి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, పాత కాలంలో ఎట్లా ఉండేదంటే అది వేరుగా ఉండేది. ఆ రోజుల్లో 5 గంటలైనా 6 గంటలైనా దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని కనిపెట్టుకొని, నేను రక్షించబడిన దినాల్లో ఆరాధన స్టార్ట్ అయ్యేది 10 గంటలకి, ముగించేది 4 గంటలకి. ఎన్ని గంటలకి చెప్పండి, మీరు చెప్పండి. ఎన్ని గంటలకి స్టార్ట్ అయ్యేది? 10 గంటలకు స్టార్ట్ అయితే ఆ బల్ల తీసుకొని ఆరాధన చేసి, బల్ల తీసుకొని ఆ బల్లలో పాలు పొంది తర్వాత అందరూ ప్రార్థన చేసుకొని వెళ్ళేసరికి 4 గంటలకు వెళ్ళి అన్నం తినేవాళ్ళం. అంటే ఎన్ని గంటల ఆరాధన జరుగుతుంది? 1, 2, 4, 6 గంటల ఆరాధన ఉండేది. 6 గంటలు, ఇంచుమించుగా 5 గంటల వరకు మందిరంలోనే ఉండేవాళ్ళం. ఈరోజు ఎలా ఉందంటే కొద్దిగా టైం అయిపోలేకి మనం ఏదో అలసిపోయినట్టుగా, ఏదో బలమైన భారమైన ఆ బరువు నెత్తి మీద పెట్టుకున్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు విశ్వాసం కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన అయిపోంగులో టైం కానీ అయిపోతే చెప్ప చేయకుండా వెళ్ళిపోతున్నారు కొంతమంది. ప్రార్థన కూడా చేయించుకోవట్లా. అంటే భక్తిలో ఎంత బలంగా ఉన్నారో చూడండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే ఆనాడు భక్తి ఉంది, ఈరోజు ఆనాడు ఉన్న భక్తికి ఈ రోజు ఉన్న భక్తికి చాలా తేడా ఉంది. ఆ రోజులో ఉన్న వాళ్ళు కొద్దిమంది అయినా భక్తిలో శక్తి ఉండేది, భక్తిలో క్వాలిటీ ఉండేది. దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్దిమంది గ్రామాలను, పట్టణాలను, ప్రాంతాలను కదిలించేశారు. ఈరోజు ఇంతమంది ఉన్నా మన వాళ్ళు ఏం కావట్లా. కారణం ఏంటంటే ప్రియులారా, ఆ రోజుల్లో ఉన్న భక్తిలో చాలా శక్తి ఉండేది. ఈ రోజుల్లో ఉన్న భక్తిలో అంత శక్తి లేదు. ప్రభువు నమ్ముకునే వాళ్ళు విస్తరించారు, కానీ భక్తి విషయంలోకి వచ్చేలేకి ఆ రోజుకి ఈరోజు పోల్చుకుంటే ఆనాడు ఉన్న దినాల్లో ఉన్న శక్తి ఈనాడు ఉన్న దినాల్లో ఆ భక్తిలో లేదు. ప్రియ దేవుని పిల్లరా, దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? మనుషుల్లో నిరుత్సాహము ఎక్కువగా, నిర్లక్ష్యము. చెప్పండి ఏంటిది? చెప్పండి ఏంటిది? వస్తున్నారు కానీ ఏదో పోగొట్టుకుని వాళ్ళు కూర్చుంటున్నారు. ఇక్కడే కాదు, చాలా ప్రాంతాల్లో కూడా అలాగే సంఘాలు ఉన్నాయి. ప్రస్తుతం భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతున్నాను. అత్తంటి వారి పాలన ఉన్న సంఘాన్ని గురించి నేను మాట్లాడట్లేదు. సార్వత్రికల్లో వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి సంఘ చరిత్ర ఇప్పుడు మనం చూస్తే, సంఘ యొక్క భవిష్యత్తు మనం చూస్తే ప్రియులరా, ఎక్కువ శాతం నిరుత్సాహము, నిర్లక్ష్యంతోనే సంఘాలు ఉన్నాయి. నిద్రమత్తుతో కొన్ని సంఘాలు నింపబడతా ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లరా, నేటి దినాల్లో సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎలా ఉన్నారంటే దేవుడు లేకుండానే ముందుకెళ్ళిపోతున్నారు. దేవుడు వారితో లేరు కానీ వాడు నడుచుకుంటూ పోతున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరు లేకుండానే అలాంటి దినాల్లో మనం ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క ఉదయకాల మనందరం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనలో ఒక క్వాలిటీ కలిగినటువంటి భక్తిని మనము చూడాలి. ఏం కలిగిన భక్తిని? క్వాలిటీ కలిగిన భక్తిని. అంటే క్వాలిటీ కలిగిన భక్తి అంటే జాగ్రత్త వినండి. సిమెంట్లో కొన్ని రకాలు ఉన్నాయా లేవా? సిమెంట్లో రకాలు ఉన్నాయా? క్వాలిటీ కలిగిన సిమెంట్ ఉంది, క్వాలిటీ తక్కువగా ఉన్న సిమెంట్ ఉంది. ఇంకా మరి నీకు డబ్బులు తక్కువ పెట్టుకోవాలంటే ఇంకా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు 400 రూపాయలకి ఉంది, 350 రూపాయలకి ఉంది,
300కు ఉంది, అంత కూడా నేను నిగ్గలైనాయి అంటే 250 కూడా కమ్మంగా చక్ర గోల్డ్ ఏది ఉంది ఇచ్చేస్తాడు. స్తోత్రం. అంటే కట్టుబడికున్న సిమెంట్ ఉంది, ప్లాస్టింగ్ ఉన్న సిమెంట్ ఉంది, ఐరన్ కేసే సిమెంట్ ఉంది. చూసారో లేదో, సిమెంట్లో నీళ్లు పోసిన తర్వాత పైకి వచ్చినప్పుడు నల్ల బూడిది కనపడుద్ది కొన్ని సిమెంట్లలో. ఓకేనా కాదా? ఏం కనపడుతుంది? బూడిది నల్లంగా పైకి వస్తుంది. అది వాళ్ళు బూడిది కలుపుతారు అక్కడ నల్లంగా ఉండేదానికి. కానీ అది సరైన సిమెంట్ కాదు ప్రియ దేవుని పిల్లరా. అది నల్లంగా ఉన్నంత మాత్రాన క్వాలిటీ ఉందని కాదు, అది కల్తీ సిమెంట్. నీ భక్తిలో కూడా ప్రియ దేవుని పిల్లరా శక్తి లేకపోతే దాని క్వాలిటీ అలాగనే ఉంటుంది. అది కడతా ఉన్నావనుకో తెలియదు నీకు, కానీ అపవాది దాన్ని ఊపుతాడు. ఆ బిల్డింగు నీ ఆత్మీయ జీవితానికి సాదృశ్యం, ఆ బిల్డింగు అతని ఆత్మీయ జీవితానికి సాదృశ్యం. మరి నీ ఆత్మీయ జీవితంలో ప్రియులారా ఎలాంటి భక్తితో నువ్వు నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, దేవుని వాక్యం దేని మీద కట్టుకోమని దేవుని వాక్యం చెప్తుంది మనల్ని? క్రీస్తు అనే బండ మీద, వాక్యం అనే పునాది మీద మనము కట్టబడాలి ప్రియ దేవుని పిల్లరా. చెప్పండి, ఎక్కడ కట్టబడాలి? క్రీస్తు అనే పునాది బండ మీద మనము వాక్యం అనే పునాది మీద కట్టబడాలి. వాక్యం ద్వారా మన జీవితాన్ని కట్టుకోవాలి. ఏమిటి వాక్యం ద్వారా మన జీవితాన్ని కట్టుకోవడం అంటే, దేవుని వాక్యము ఏదైతే చెప్తుందో, బోధిస్తుందో, వాక్యం ద్వారా మనలో మనం మలుచుకున్నప్పుడు ఆ వాక్యము మీద మనలో మనం కట్టుకుంటున్నట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాల. హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని పిల్లరా, ఏమన్నాడు? జక్కయ్య చెట్టు దిగిరమ్మన్నాడు. వచ్చాడు. జక్కయ్యకి దేవుడు ఏం బోధించలేదు. జక్కయ్య గ్రహించి తెలుసుకొని ఒప్పుకొని అన్నిటిని విడిచిపెట్టేసి తన మనసును మార్చుకొని మారు మనసు పొందాడు, మనస్సును మార్చుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు వారి యొక్క మాటకి లోబడి ప్రభు ఏం చెప్పాడు? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసాన్ని మీరు పొందండి అని చెప్పాడు. అంటే దేవుని మాట కనుక తాను కూడా మార్పు చెందాడు, మారు మనసు పొందాడు. అంటే దేని మీద కట్టుకున్నాడు? దేవుడు చెప్పిన వాక్యం మీద, మాట మీద తన జీవితాన్ని కట్టుకున్నాడు కనుక ఎన్నటికి ఆ వ్యక్తి పడిపోడు. దేవుని స్తోత్రం. శక్తి కలిగినటువంటి భక్తి ఏదంటే ప్రియులరా, శక్తి కలిగినటువంటి భక్తి దేవుని వాక్యం మీద కట్టుకోవటం. శక్తి కలిగినటువంటి భక్తి ప్రభునందు నా ప్రియ దేవుని పిల్లరా, వారందరూ కలిసి దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తుండగా, పౌలు శీలలు ఇరువురు కూడా పాటలు పాడుతూ ఉండగా వారు ఉన్నట్టుగా ఉండి ఆ స్థలములోకి ఒక్కసారిగా భూకంపంలాగా వచ్చేసి చెరసాల పునాదులన్నీ ఏమైపోయినాయి? వణికిపోయినాయి. అంటే వాళ్ళ భక్తిలో ఏముంది చెప్పండి? ఏముంది? ఎవరిదారు చెప్పండి. ఇప్పుడు దాకా మనం చెప్పుకుంటుంది వాళ్ళ భక్తిలో ఏముంది? శక్తి ఉంది. వాళ్ళ భక్తిలో శక్తి ఉండడానికి గల కారణం ఏంటంటే ప్రియులారా, వాళ్ళు దేవుని మీద కట్టబడ్డారు, వాక్యం మీద కట్టబడ్డారు, క్రీస్తు అనే బండ మీద నిలబడ్డారు, క్రీస్తును ప్రకటిస్తున్నారు. ఆయన కోసం వాళ్ళు పూర్తిగా తమ జీవితాలను సమర్పించేసుకున్నారు. దేవునికి స్తోత్రం. కనుక అపోస్తులు కాలంలో ప్రియ దేవుని పిల్లరా ఉన్నటువంటి బలమైన శక్తి ఈ రోజుల్లో ప్రభునందు ప్రియ దేవుని సంఘమా సహోదరులరా, మనం దేవుని దగ్గరికి వస్తున్నాం కానీ మనం ఇంకా దేవుని సరిగా ఎర్రగని వారంగానే ఉన్నాం. కాబట్టి ప్రభునందు నా ప్రియ దేవుని పిల్లరా, నాటి దినాల్లో ఉన్నటువంటి భక్తికి ఈ రోజుల్లో ఉన్న భక్తికి చాలా తేడా ఉందండి. చాలా చాలా తేడా. కాబట్టి ప్రభునందు నా ప్రియ దేవుని పిల్లరా, మనము కూడా ఆది అపోస్తుల కాలంలో ఉన్నటువంటి భక్తిని మరలా మన జీవితాలలోకి మనము తీసుకొచ్చుకోవాలి. ఆమేన్ చెప్పండి. ఏం చేసుకోవాలి? తీసుకొచ్చుకోవాలి. దాన్ని మనం అనుభవించాలి. అలాంటి క్వాలిటీ కలిగిన భక్తి మీద మనం ఫౌండేషన్ అనగా మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. నేను చెప్పాను కదా, మీ అందరూ కూడా మీ ఆత్మీయ పునాది, మీ ఆత్మీయ బిల్డింగ్, మీ ఆత్మీయంగా నీవు ఒక గృహం వలె కట్టబడుతున్నావు, ఒక ఇంటి వలె కట్టబడుతున్నావు. దేని వలె కట్టబడుతున్నావు చెప్పండి? మనం ఎలా కట్టబడుతున్నామంట? ఒక ఇల్లులాగా కట్టబడుతున్నాం. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. నువ్వు ఏ రోజైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని రక్షించబడ్డావో ఆ రోజు నుండి నీవు ఒక
ఇంటి వలె కట్టబడుతూ ఉన్న ఆత్మీయ జీవితంలో. దేవునికి స్తోత్రం. మరి కట్టబడుతున్నప్పుడు దేని మీద కట్టుకుంటావు? దేని మీద కట్టబడతావు? బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కొయ్య, కర్ర, గడ్డి. దేని ద్వారా కట్టుకుంటావు? దేని మీద కట్టబడతావు? ఆ కాలం వచ్చిందంట, ఒకరోజు పరీక్ష కాలం వస్తుందంట. వచ్చి అదంతా కూడా అగ్ని చేత ఏం చేయబడద్ది? కాల్చబడినప్పుడు ఏం మిగులుతాయి? గడ్డి మిగులుద్దా? కొయ్యకాలు మిగులుద్దా? కర్రతో కట్టింది మిగులుద్దా? మంచు జమ్ముతో కట్టింది మిగులుద్దా? తాటాకులతో కట్టింది మిగులుద్దా? మరి ఏది మిగులుద్ది? బంగారము, వెలగల రాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. బంగారము, వెండి, వెలగల రాళ్లతో కట్టింది అగ్ని పరీక్షకు నిలబడుతుందంట. దేవునికి స్తోత్రం. రాళ్ళు కాదు, వెలగల రాళ్ళు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మన ఆత్మీయ జీవితాలు ఎలాగ ఉండాలంటే, శ్రమకైనా శోధనకైనా దేనికైనా సరే నిలబడగలిగినటువంటి ఆత్మీయ భక్తి పునాది మన బ్రతుకుల్లో, మన జీవితాలలో మనం కలిగి ఉండాలి. ఆమేన్. అందుకని క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడాలి. మన భక్తిలో క్వాలిటీ ఉండాలి, మన భక్తిలో పరిశుద్ధత ఉండాలి, మన భక్తిలో విశ్వాసం ఉండాలి, మన భక్తిలో శక్తి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు మ్రొక్కునా. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకి మ్రొక్కనందున పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, పట్టి బంధించి రాజు పడవేస్తే నాలుగో వాడు కనబడలేదా? ఓ భక్తుడా, రాజు మరలా పిలువలేదా? నాలుగో వాడు కనబడలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఘనమైన పాత్ర ప్రియ దేవుని పిల్లల. ఏ పాత్ర చెప్పండి? ఆ భక్తిలో శక్తి ఉంది ప్రియ దేవుని పిల్లరా. ఆ ముగ్గురు భక్తులు వారి భక్తిలో ఏముందో చెప్పండి? చెప్పాలి, ఏముంది చెప్పండి? శక్తి ఉంది. ఈరోజున నీ భక్తిలో శక్తి ఉందా? ఎలాంటి భక్తి మనం చేస్తున్నాం? నిలబడే భక్తి, లేకపోతే నీరు గారిపోయేటువంటి భక్తి చేస్తున్నాం? ప్రభునందు నా ప్రియ దేవుని పిల్లరా, ప్రభు యొక్క సన్నిధిలో మనం చేసేటువంటి ఆ భక్తిలో శక్తి కనపడాలి. ఏం కనపడాలి చెప్పండి? శక్తి కనపడాలి. దేవుని స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ముగ్గురు భక్తులు చేసినటువంటి ఆ భక్తిలో ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి, వారిని తీసుకెళ్ళి పట్టి బంధించి తీసుకెళ్ళి అగ్నిలో పడవేస్తే
వారి భక్తిలో ఉన్నటువంటి శక్తి ఏం చేసింది చెప్పండి? చెప్పండి, ఏం చేసింది? అగ్ని జ్వాలలు కూడా వారిని కాల్చకుండా చేసింది. దేవునికి స్తోత్రం. చెప్పండి, వీళ్ళ భక్తిలో ఏముంది? శక్తి ఉంది. భక్తిలో ధైర్యం ఉంది. భక్తిలో చాలా ఉంటాయి ప్రియమైన దేవుని పిల్లరా. భక్తిలో ఏముంటుంది? ధైర్యం ఉంది. భక్తిలో కూడా ఏముంది? శక్తి. వీళ్ళ భక్తిలో క్వాలిటీ ఉంది అనటానికి వాళ్ళు మరణానికి భయపడలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. దేనికి భయపడలేదు అంటే వాళ్ళకి ఏముంది? ధైర్యం ఉంది. వారి భక్తిని బట్టి వారికి ధైర్యం ఉంది. ప్రియ దేవుని పిల్లరా, ఎదుగో మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించుటకు శక్తిమంతుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని తప్పించకపోయినను మేము మాత్రము రాజా నీవు నిలబెట్టిన ఈ ప్రతిమకు మేము మొక్కం. ఏం చేసుకుంటామో పో చేసుకున్నట్టు. దేవుని స్తోత్రం. వాళ్ళ ధైర్యానికి ప్రియ దేవుని పిల్లరా రాజుకి ఇంకా కోపం వచ్చేసింది. మరి వీళ్ళేంద్ర రాజునే నన్ను వ్యతిరేకించారు వీరే అని చెప్పేసి. ప్రియులరా, ఆ తర్వాత తీసుకెళ్ళి వాళ్ళు పడవేస్తే వాళ్ళు మరణానికి భయపడలేదు. వారి భక్తిలో ఉన్న గొప్ప శక్తి ఏంటంటే దేవుణ్ణి వారి మధ్యలోకి వీళ్ళు పడకముందే అక్కడ ఎవరున్నారంట? యెహోవా దూత. వీరి అగ్నిలో పడకముందే వీరికంటే ముందుగా ఆయన నిలబడి ఉన్నాడంటాడు. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ రోజున ఎలాంటి భక్తిని మనం కలిగి ఉన్నాం ప్రియ దేవుని పిల్లరా? నువ్వు నిజమైన భక్తి కలిగి ఉంటే నా మాట సరిగా వినండి. చెవులు గలవారు ఎందురుగాక, చెవులు గలవారు వినుదురుగాక. స్తోత్రం హల్లెలూయా. నిజమైన భక్తి నీలో ఉంటే నీకు రాబోయే శ్రమ, నీకు రాబోయే కష్టం, నీకు రాబోయే ఇబ్బంది, నీకు రాబోయేటువంటి ఆపదను దానికి ముందుగా నీకు దేవుడు నిలబడతాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఎవరు నిలబడతారు? నీకు తగలక ముందే ఆయన ఉంటాడు. నీ కొరకై నిన్ను తట్టి నిన్ను పడగొట్టాలని, నీ మీదకి ఆపద రావాలని, శ్రమ రావాలని, శోధించాలని, తుఫాను వలె నీ మీద ప్రియ దేవుని పిల్లరా అటు ఇటు కొట్టాలని అపవాది ద్వారా ఎన్నో ఇబ్బందులు శ్రమలు నీకు ఎదురవ్వాలని చూస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు తగలకుండా ముందు వచ్చి ఆయన నిలబడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు మొదట ఎవరికి తగులుతాయి? యేసయ్యకి తగులుతాయి. చెప్పండి, ఎవరికి తగులుతాయి? అందరు చెప్పాలి. ఎవరికి తగులుతాయి? నువ్వు నమ్మితే చూస్తావు. దేవునికి స్తోత్రం. మొదట దేవునికి ప్రభువుకు తగులుతావి. ప్రభువే వాటిని అడ్డుకుంటాడు. ప్రభువుకు తగిలినప్పుడు దేవునిని టచ్ అయ్యి లేదా దేవునిని తాకి ఏదైనా నిలసద్దా? మీరు చెప్పండి, దేవుడు తాకి ఏదైనా నిలబడగలదా? అది అగ్నే కానీ, తుఫానే కానీ, అలజడే కానీ. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో ఎలాంటి విపత్తైనా కానీ, ఎలాంటి ప్రమాదమైన కానీ, ఎలాంటి ఘోరమైన పరిస్థితులే కానీ ప్రభువును తాకి నిలబడగలిగి ఉన్నవా? చెప్పండి, మీరు చెప్పలేకపోతున్నారు. ఉన్నాయా? కనుక నీలో సరైన భక్తి ఉంటే నీకు ముందుగా ఆయన నిలబడతాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళ ముగ్గురికి ముందుగా ఎవరున్నారు అక్కడ? చెప్పండి, ఎవరున్నారు? యెహోవా దూత ఉన్నారు. రాజు చూసినప్పుడు చూసి ఏమన్నాడు తెలుసా? అయ్యా మనం నలుగురిని ఇందులో ముగ్గురిని వేసాం కదా, నాలుగో వాడు ఎక్కడొచ్చాడు? ఆ నాలుగో వాడు దేవదూతలను పోలి ఉన్నాడయ్యా. దగ 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 మెరుస్తూ ఉన్నాడు. అయినా వీళ్ళు లోపల అరవాలా, కేకలేయాలా? రెండోది కాలిన వాసన రావాలా? తగలబడిపోతున్నప్పుడు శరీరం కాల్చుతున్నప్పుడు వాసన స్మెల్ రావాలి, అందులో అరుపులు రావాలి, కేకలు రావాలి, పెద్ద పెద్దగా ఏడవాలి, లేకపోతే గిలగల కొట్టుకోవాలి కదా. వీళ్ళేంది లోపల ఏదో దేవుణ్ణి స్తుతిస్తూ ఆనందిస్తున్నట్టు కనపడుతుందంట. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి స్తుతిస్తూ ఆనందంతో సంతోషంతో వాళ్ళు ముగ్గురు కూడా కలిసి దేవుళ్ళు ఆనందిస్తూ పాటలు పాడుతూ ఆరాధన చేస్తున్నారంట. ఎక్కడ? నీడలో కాదు. ఎక్కడ? అగ్నిలో. ఇట్లా నీడలో కాదు, మందిరంలో కాదు. ఎక్కడ చెప్పండి?
అగ్నిలో. కారణం వారి భక్తిలో ఏముంది? శక్తి ఉంది. దేవుని స్తోత్ర. వారు భక్తి కలిగిన వారు గనక ప్రియులారా, వారికి ముందుగా దేవుడు వాళ్ళని అగ్నిలో నుంచి పడగవేయక ముందే దేవుడు అక్కడ కాసుకున్నాడు. ప్రమాదము నీకు రాకముందు దేవుడు నీ ఎదుట నిలబడతాడు. ఆమె చెప్పు. నీకు వస్తుందనగా నీకు ముందుగా నిలుచువాడు దేవుడే. నువ్వు నీలో నిజమైన భక్తి నీలో ఉన్నప్పుడు, నీలో భక్తిలో క్వాలిటీ ఉన్నప్పుడు, నీ భక్తిలో శక్తి ఉన్నప్పుడు, నీ భక్తిలో బలం ఉన్నప్పుడు, నీ భక్తిలో ధైర్యం ఉన్నప్పుడు, నీకంటే ముందుగా దేవుడే నిలబడతాడు ఆ స్థలములో. ఆమె చెప్పు గట్టిగా. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, అలాగనే దానియేలు కూడా తీసుకొచ్చి పడేశారు. ఎక్కడ? సింహాల బోనులో. ఎక్కడేసారు చెప్పండి? సింహాల బోనులో. సింహాల బోన్లో దానియేలును పడవేస్తే, చదవండి అవి వచ్చినాయండి, మనం ఇప్పుడు చదివితే బాగుంటుంది. ఇంకా దానియేలు గ్రంథం 'అగ్ని వాసన కూడా అంటలేదంట వాళ్ళకి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి ఏ వాసన? అగ్ని వాసన కూడా. అగ్ని వాసన ఉందా? అగ్నికి వాసన ఉందా? చెప్పండి, ఉందా లేదా? లేదా? ఎవరు లేదన్న వాళ్ళు? అగ్నికి వాసన లేదా? దేన్నైనా ఒక దాన్ని దేన్నైనా ఒకటి దహిస్తూ ఉంటే అగ్నిలో నుంచి ఏమొస్తుంది? ఆ వాసన వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. చూడండి, దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రియ దేవుని పిల్లరా, ఆయనను పడద్రోసినప్పుడు వారు ఆ గృహ దగ్గరికి వచ్చారు. చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, ఆగ్నేయగా పోయి పడదోయక రాజు చెప్పాను. మూసిరి. పోయెను. అతడు గృహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన తన దూతనంపి. దేవునికి చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి గట్టిగా. ఎవరిని పంపించాడంట? ఏంది పిడకలు కొట్టినట్టు చప్పట్లు కొట్టమండి అంటే తెలుసా? కొట్టండి, ఇప్పుడు కొట్టండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఇంకా గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఆయన తన దూతను అంటే ఎవరు వచ్చారు? దానియేలు పడకముందే బోన్లోకి. వాక్యం అర్థం కాలేదు ఇంకా మీకు? దానియేలును సింహాల బోన్లో పడేయక ముందే ఎవరు వచ్చున్నారు? అక్కడ ఎవరు వచ్చిన్నారు? చెప్పండి, వెనకోలు చెప్పండి. ఎవరు వచ్చిన్నారు? గట్టిగా చెప్పలేరయ్యా? చెప్పండి, ఎవరు వచ్చారు? దేవుని. అందరు చెప్పండి, ఎవరు వచ్చారు? ఇంకొచ్చి చెప్పండి గట్టిగా, ఎవరు వచ్చారు? ఎందుకు వచ్చాడు? దానియేలు భక్తి గలవాడైనందున, ఆ భక్తి కూడా క్వాలిటీ కలిగింది కనబట్టి, ఆ భక్తి కూడా శ్రేష్టమైంది గనక, ఆ భక్తిలో బలం ఉంది గనక, ప్రియదేవుని పిల్లరా, శక్తి ఉంది గనక, దానియేలు నిజమైన భక్తి కలిగిన వాడు గనక
దానియేలు సింహాల బోనులో పడక మునిపే ఆ స్థలంలో ఎవరున్నారంట? దానియేలు కంటే ముందు దేవదూతున్నాడు. ఆమె చెప్పగటిగా హల్లెలూయా. ఈ లోకములో సింహం లాంటి మనుషులు, సింహాల బోను లాంటి శ్రమ, సింహాల మధ్యలోకి నువ్వు వెళ్ళినా, అలాంటి ప్రజల మధ్యలోకి వెళ్ళినా, సింహం లాంటి క్రూరత్వం కలిగి కరిసేవాళ్ళు, కొరికేవాళ్ళు, పట్టుకొని లాగేవాళ్ళు, సింహం క్రూరత్వం, మనుషుల్లో అలాంటి స్వభావాలు ఉంటాయి. సింహం లాంటి స్వభావం కలిగిన వాళ్ళు అంటే ముగ్గురు స్వభావం అంటే క్రూరత్వం కలిగినటువంటి వాళ్ళు ఈ జీవితంలో ఎదురవ్వచ్చు. కానీ వారి భార్య నువ్వు పడకుండా జాగ్రత్తనండి, దేవుని దూత నీకు ముందుగా నిలబడతాడట. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నీకు ముందుగా ఎవరు నిలబడతారంట? యేసయ్యే. అక్కడ పాత నిబంధనలో యెహోవా దూత అంటే యేసుక్రీస్తు వారు పోల్చబడింది. ప్రియ దేవుని పిల్లరా, దేవుని దూత, యెహోవా దూత. కాబట్టి ఆ సింహాల బోనులో దానియేలు పడకమునుపే యెహోవా దూత ఆ స్థలములో నిలబడి సింహాల నోళ్ళును అలా మూసేశాడంట. దేవునికి స్తోత్రం. 360 సింహాలు ఉన్నాయంట ఆ గదిలో. ఎన్ని సింహాలు? వాటి నోర్లను అలా నోరు గాండ్రిచ్చి నోరు తెరిచి అట్టు వస్తుంటే ఆ నోరునట్టు అన్నాడంట. అన్ని నోర్లు ఏమైపోయినాయి? అతుక్కొని పోయినాయి. మూసివేశాడు. మూసివేసేదిలకి అవి దానియేలు దగ్గరికి వచ్చి వాటి జుట్టుతోటి ఇలా నెమిరి అక్కడ పండుకున్నాయి. ఏమి చేయలేదు. స్తోత్రం చెప్తారా? ఏమీ చేయలేదు. దానియేలు వచ్చి అలా తగిలి రుద్దుకుంటా నెమురుకుంటా పోయి మెదలకుండా పండుకొని దానియేలు కాపలా కాసినట్టు ఆ రాత్రి అంతా ప్రియ దేవుని పిల్లల కాపలా కాస్తా ఉంది. దానియేలు కాపలా కాస్తా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా? కారణం ఏంటంటే కింద అంటాడు, దానియేలు చెప్తాడు ఆ మాట. చూడండి కింద, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక సింహములు నాకే హాని చేయకుండా మూయించెను. 23 వచ్చింది కదా. సంతోషభరితుడై దానియేలు గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇవ్వగా మంత్రులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు జరగలేదు. దేవునికి స్తోత్రం. చెవడ హల్లెలూయా. తన దేవుని దృష్టికి ఏం కలిగిన? భక్తి గలవాడైనందున. ఏం కలిగిన వాడైనందువల్ల? దేవుని యందు భక్తి గలవాడైనందువలన దానియేలును ఏమి చేయలేకపోయింది. ఏ హాని చేయలేదంట. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నాథుడ నీవే. దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నాథుడ నీవే. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. చాటిలేని దేవుడ నీవే. నా ఎంతమంది ఉంటే 4 కొట్టినట్టుంది. చాటిలేని దేవుడ నీవే. కోట కొండయు నీవే. రేయి పగలు నీ పద జీవదాయక చేయుట మేలు. చాటిలేని దేవుడా ఆదుకోట కొండ
ప్రభునందున ప్రియ దేవుని పిల్లరా, దానియేలు భక్తి తనను కాపాడింది. ఎందుకంటే ఆ భక్తిలో ఏముంది? శక్తి, భక్తిలో బలం. యోబుతో తన యొక్క శిష్యులు అంటారు, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? చెప్పండి, ఏమంటారు యోబుతో? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు నీకు ఆధారం కాదా? జ్ఞాపకము చేసుకున్నాము. దేవునికి స్తోత్రం. అంటే భక్తిలో ఏముందంట? నిజమైన భక్తిలో ధైర్యం ఉంటుంది. చెప్పండి, ఏముంటుంది? అందరూ చెప్పాలి, ఏముంటుంది? నువ్వు భయపడుతున్నావు అంటే, ఊరకు అదిరిపోతున్నావు అంటే, ఊరకు బెరుగుతున్నావు అంటే, ఊరకనే గడగడగడ ఉనికిపోతున్నావు అంటే నీ భక్తి సరైనది కాదు. నీవు నిజమైన భక్తి, సరైన భక్తి ఉంటే ఆ భక్తి నీకు ఒక ధైర్యాన్ని పుట్టిస్తుంది, నిరీక్షణ కలుగు చేస్తుంది. నీకులో ఉన్న యథార్థత. దేవునికి మహిమ కలుగును గాక. అదే వాళ్ళకి భక్తి ఉంది కాబట్టి ప్రాణమన్నా లెక్క చేయకుండా వెళ్ళిపోయారు. దానియేలు సింహాల బోన్లో వేస్తున్నప్పుడు దానియేలు ఏం భయపడలేదు, అదిరిపోలేదు, బెదిరిపోలేదు. దానియేలుకు తెలుసు, ప్రియులరా, నాకంటే ముందుగా నా దేవుడు నిలబడతాడని. ఒక అద్భుతమైన సంగతి ఏం తెలుసా? దానియేలు తర్వాత దానియేలు సింహాల బోన్కి అప్పగించిన వాళ్ళందరినీ తీసుకెళ్ళారు. ఎవరిని? వాళ్ళ కుటుంబాలను తీసుకెళ్ళారు. ఆ పురుషుల్ని, వాళ్ళ భార్యల్ని, వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి ఆ సింహాల బోన్లు ఏంగలోనే ఆ వెంట ఎముకలతో కూడా కురికి పిండి చేశాను అని రాయబడుతుంది వాక్యంలో. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, పగల గురికి. కాబట్టి ఏం చేసినవి? ఎముకలతో కూడా పిండి, అంటే కురికి పట 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 కురికేసి. అంతకుముందు దానియేలుని వేస్తే ఏం చేయలేదు. తర్వాత వీళ్ళని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యలను అందరిని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేస్తే, ఎవరైతే దానియేలుని సింహాల బోన్లో వేసారో వాళ్ళ కుటుంబాలను తీసుకెళ్ళి వేశారు. తర్వాత రాజు ఆజ్ఞాపించాడు, వీళ్ళందరూ తీసుకుపోయేయండి, దానియేలు సింహాల బోన్లో వేసింది వీళ్ళే కాబట్టి అని చెప్పేసి రాజు ఆజ్ఞాపించి వేస్తే, వారి ఎముకలతో కూడా ఏం చేసిందంట? పగల కొరికినాయి అంట. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎందుకని దానియేలుకి ఏం కాలేదు, వాళ్ళకి ఎందుకైంది అట్లా అంటే? దానియేలు ఏముంది చెప్పండి? దేవుని యందు భక్తి. దేవునికి స్తోత్ర. దానియేలు దేవుని యందు భక్తి గలవాడు. అంత మాత్రమే కాదు, అతడు నిర్దోషత్వమును బట్టి, అంటే ఏ తప్పు లేదు, తీసుకెళ్ళి జైలు దానిలో పడేశారు. కాబట్టి ప్రియులారా, నేను ముగిస్తున్నాను, దయచేసి గమనించండి. మన భక్తిలో ఏముండాలా? మన భక్తిలో ఏముండాలి? శక్తి ఉండాలి, క్వాలిటీ ఉండాలి. చెప్పండి, ఏముండాలా? క్వాలిటీ కలిగిన భక్తి కలిగిన జీవితం మనం కలిగింటే ప్రియ దేవుని పిల్లరా, ఎన్ని వచ్చినా మనల్ని కదిలించలేవు. ఆమె చెప్పండి గట్టిగా. లోకంలో ఏది వచ్చినా మనల్ని కదిలించలేదు. నీలో భక్తి లేనప్పుడే భయం, నీకు భక్తి లేనప్పుడే కలవరం, నీ భక్తిలో శక్తి లేనప్పుడే నీకు అదురు తొందరపాటు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నా ప్రియమైన దేవుని పిల్లరా, నువ్వు చేస్తున్న భక్తి సరైనదో కాదో ఈ రాత్రి యొక్క మధ్యాహ్న కాల్సలో నువ్వే దాన్ని పరీక్షించుకోవాలి. అలాగనే యాకోబు పత్రికలు అంటాడు, నిజమైన భక్తి గురించి రాస్తూ అందులో ఇంకోటి కూడా చెప్తాడు. ఏంటది? విధవరాండ్లను, దిక్కులేని పిల్లలను వారి యొక్క పరామర్శించుటయు, ఇది నిజమైన భక్తి అంటే. స్తోత్రం, హల్లెలూయా. నిజంగా భక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరన్నా దిక్కులేని పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, ఇంకా అనాథలుగా ఉన్నటువంటి వారు, ఎవరైనా విధవరాలుగా ఉన్న వాళ్ళకి ఏం చేస్తుంటారు? సహాయం చేస్తూ ఉంటారు. భక్తిలో కూడా అది ఒక భాగం అంట. ఆమేన్, హల్లెలూయా. అంటే నిజమైన భక్తి ఏదనగా అని మాట్లాడతాడు. అంటే నిజమైన భక్తి ఏది? విధవరాలను పోషించడం, అనాథంలో దిక్కులేని వారిని పరామర్శించడం. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు నా ప్రియ దేవుని పిల్లరా, అలాంటి భక్తి గొప్పది. ఉదయకాల సమయంలో మనందరం జ్ఞాపం చేసుకోవాలి, నిజమైన భక్తిని మనము చేయాలి. మన భక్తిలో క్వాలిటీ ఉండాలి, మన భక్తిలో బలం ఉండాలి, మన భక్తిలో శక్తి ఉండాలి. మన భక్తి ప్రియ దేవుని పిల్లరా మనములో కాపాడేదిగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక.
చెప్పండి హల్లెలూయా. మనకు ముందుగా దేవుడే నడిచి వచ్చేదిగా ఉంటుంది మన భక్తి. ఆమేన్. అలాంటి భక్తిని మనం చేయాలి. ఈ రోజుల్లో ప్రియ దేవుని పిల్లరా, సంఘాలలో విశ్వాసులు ఉంటున్నారు, వందల కొలది వేల కొలది. కానీ భక్తి కలిగిన వారు, శక్తిని కలిగిన వారు, ఆ శక్తి కలిగి దేవుని సందులో నడుచుకునేవారు చాలా తక్కువగా ఉన్నారు. చందమందా భయపడకలన్నట్టుగా కొద్దిమంది అయినా, పెద్ద మంది అయినా, ఎక్కువ మంది అయినా ఆ భక్తి క్వాలిటీ కలిగింది ఉంటే ఖచ్చితంగా అందులో నుంచి ఎత్తబడే సంఘం ఉంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనము కూడా మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుందాం. మన భక్తిలో క్వాలిటీ ఉండాలి, మన భక్తిలో శక్తి ఉండాలి. వాక్యాలు చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అలాగే మన భక్తిలో బలం ఉండాలి, మన భక్తిలో ధైర్యం ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. అలాంటి భక్తిని మనం చేయాలి. నాటి దినాల్లో ఉన్న భక్తికి, ఎందుకంటే నేను దాదాపు 20 సంవత్సరాలు విశ్వాసిని. నేను ఇప్పటికీ విశ్వాసినే దేవుని దగ్గర. మీకు సావకుండే కానీ దేవుని ఎదుట నేను విశ్వాసిని. ప్రియ దేవుని పిల్లరా, దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. 20 సంవత్సరాలు విశ్వాసినే, ప్రభుని విశ్వసించి. నేను అప్పుడున్న విశ్వాసం చూస్తున్నాను, ఇప్పుడున్న విశ్వాసం చూస్తున్నాను. అప్పుడున్న సంఘాలను చూస్తున్నాను, ఇప్పుడున్న సంఘాలను చూస్తున్నాను. అప్పుడున్న సంఘాలు రాత్రి పగలు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని కన్నీరు గార్చి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఆనందము, సంతోషము, గంతులేసేవాళ్ళు. ఈ రోజులు అది లేవు. ఫార్మాలిటీగా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒక పాట పాడితే ఆనందం లేదు, ఒక పాట పాడితే ఏం లేదు, సంతోషం లేదు. ఒక పాట పాడితే దాంట్లో ఉజ్జీవంగా, ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా దేవుళ్ళు పరవశించే అనుభవాలు కూడా కనబడట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి భక్తిలో క్వాలిటీ తగ్గుతూ వస్తుంది. వ్యక్తి ఆత్మీయ జీవితం అయిపోయింది, కోల్పడి. ప్రభునందు నా ప్రియ దేవుని పిల్లరా, దయచేసి గమనించాలి. మన భక్తిలో ఏముండాలా? శక్తి ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు చాలామంది మోసపోతున్నారు. కారణం ఏంటంటే భక్తి ఉందనుకుంటున్నారు కానీ దాంట్లో ఏం లేదు, శక్తి లేదు. భక్తి ఉందనుకుంటున్నారు కానీ దాంట్లో బలం లేదు. భక్తి ఉందనుకుంటున్నారు, దాంట్లో క్వాలిటీ లేదు. ఈ రోజున క్వాలిటీ కలిగిన భక్తి మనము చేయుదుముగాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసా, హోటల్కి భోజనానికి వెళ్తాం మనం. హోటల్కి భోజనానికి వెళ్ళినప్పుడు నెయ్యి తెస్తుంది ఒక ఆయన నెయ్యి తెస్తాడు. ఏం చేస్తాడు? మీలో చాలామంది ఎవరన్నా మామూలుగా హోటల్కి వెళ్ళినప్పుడు హోటల్కి వెళ్ళినప్పుడు అది నెయ్యి వేస్తూ ఉంటుంది. అన్నీ వేస్తూ ఆ పప్పు మీద మామూలుగా వేసినప్పుడు నెయ్యి గిన్నెతో కూడా వస్తారు. నెయ్యి అప్పడం తీసుకుని వస్తారు. ఆ నెయ్యి వేస్తుంటే నువ్వేమనుకుంటావు దాన్ని? అవ నెయ్యి ఎయ్యి అంటావు. కాదు, డాల్డా. ఏం చెప్పండి? అది డాల్డా కొద్దిగా, నెయ్యి కొద్దిగా. అంటే దాంట్లో క్వాలిటీ కలిగిన నెయ్యి లేదు. ఏం లేదు చెప్పండి. దాంట్లో చెప్పాలా? ఏం లేదు. అది అచ్చంగా మనం ఇళ్లల్లో తయారు చేసుకున్న నెయ్యిలో ఏముంటుంది చెప్పాలి? ఏముంటుంది? అంతే. కాబట్టి ప్రియులారా, ఈ దినాల్లో ఎక్కడ చూసినా కల్తీ ఉన్నటువంటి ఈ సమయాల్లో మనము క్వాలిటీ కలిగిన భక్తి, క్వాలిటీ కలిగిన విశ్వాసం, క్వాలిటీ కలిగిన ప్రార్థన, క్వాలిటీ కలిగినటువంటి ఆత్మీయతను మనము కలిగి జీవించి ప్రభు రాకడకి మనందరము సిద్ధపడదుముగాక.